सद्भावना अपना कर दिल में सबको सुखी बनाना है, सबको सुखी बनाना है। सद्भावना अपना कर दिल में सबको सुखी बनाना है, सबको सुखी बनाना है। सबको सुखी बनाना है, अब नई संस्कृति लाना है, अब नई संस्कृति लाना है। सद्भावना अपना कर दिल में सबको। ओम शांति 1-3-86 अव्यक्तवाणी रिवाइज। होली हंस बुद्धि వృత్తి దృష్టి మరియు ముఖము। దీని గురించి బాబా ఈరోజు తెలియచేస్తున్నారు। आज बाप दादा सर्व होली हंसों की सभा देख रहे हैं। ఈరోజు బాప్ దాదా హోలీ హంసలందరి సభ చూస్తున్నారు। यह साधारण सभा नहीं है, ఇది సాధారణ సభ కాదు। लेकिन रूहानी होली हंसों की सभा है, కానీ ఇది ఆత్మిక హోలీ హంసల సభ। बाप दादा हर एक होली हंस को देख रहे हैं कि सभी कहाँ तक होली हंस बने हैं। బాప్ దాదా ప్రతి ఒక్క హోలీ హంసని చూస్తున్నారు। అందరూ ఎంతవరకు होली हंसल अय्यारू అని। हंस की विशेषता अच्छी तरह से जानते हो। हंसల యొక్క విశేషత చక్కగా తెలుసా మీకు? सबसे पहले हंस बुद्धि अर्थात सदा हर आत्मा के प्रति श्रेष्ठ और शुभ सोचने वाले। होली हंसలు అనగా రాళ్ళు రత్నాలని చక్కగా పరిశీలించేవాళ్ళు, తర్వాత ధారణ చేసేవాడు। మొట్టమొదట హంసబుద్ధి అనగా ప్రతి ఆత్మ పైన శ్రేష్టంగా శుభంగా ఆలోచించేవాళ్ళు। पहले हर आत्मा के भाव को परखने वाले और फिर धारण करने वाले। మొదట ప్రతి ఆత్మ యొక్క భావాన్ని పరిశీలించేవాడు, తర్వాత ధారణ చేసేవాడు। అంటే ఎదుటి ఆత్మ యొక్క భావం ఏంటి అన్నది ముందు గమనించి ఆ తర్వాత ఇది వాళ్ళ భావం అని మన బుద్ధిలోకి తీసుకోవాలన్నమాట। వాళ్ళ భావం ఏంటో గమనించకుండానే వాళ్ళు ఇలాగన్నారు అలాగన్నారు, వాళ్ళ ఉద్దేశం ఇది వాళ్ళ ఉద్దేశం అది అని మనం ముందే అనుకోవడము కాదు। कभी भी बुद्धि में किसी भी आत्मा के प्रति अशुभ व साधारण भाव धारण करने वाले ना हो। ఎప్పుడు కూడా బుద్ధిలో ఏ ఆత్మ కోసమైనా సరే అశుభ భావము సాధారణ భావము ధారణ చేసేవాళ్ళు కాదు। सदा शुभ भाव और शुभ भावना धारण करना। सदा शुभ भावము शुभ भावना धारण చెయ్యాలి। भाव जानने से कभी भी किसी के साधारण स्वभाव या व्यर्थ स्वभाव का प्रभाव नहीं पड़ेगा। భావాన్ని గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఎవ్వరి సాధారణ స్వభావము వ్యర్థ స్వభావం యొక్క ప్రభావము పడదు। శుభభావము శుభ భావన దాన్నే మీరు స్వభావం అంటారు। వ్యర్థాన్ని మార్చేటువంటిది స్వభావం ఏది? శుభభావము శుభ భావన, అది స్వభావం అంటారు మీరు। అది వ్యర్థాన్ని కూడా మార్చేటువంటిది। బాప్ దాదా దేఖ్ రహే హై ఐసే హంస్ బుద్ధి కహాं తక్ బనే హై। బాప్ దాదా చూస్తున్నారు అటువంటి హంస బుద్ధిగా ఎంతవరకు అయ్యారు అని। ऐसे ही हंस वृत्ति अर्थात सदा हर आत्मा के प्रति श्रेष्ठ कल्याण की वृत्ति। हंस बुद्धि అంటే ప్రతి ఆత్మ పైన శ్రేష్ఠ భావము శ్రేష్ఠ భావన
ఉండాలి. ఎప్పుడు అశుభ భావము, సాధారణ భావము ఉండకూడదు. ఎదుటి ఆత్మ యొక్క భావాన్ని కూడా గమనించి అప్పుడు అది మనసులోకి తీసుకోవాలి అని అలా వివరించారు బాబా. అది హంస బుద్ధి. ఇప్పుడు హంస వృత్తి అనే దాని గురించి ఏం చెప్తున్నారు? ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠ కళ్యాణకారి వృత్తి ఉండడం. हर आत्मा के अकल्याण की बातें सुनते देखते भी अकल्याण को कल्याण की वृत्ति से बदल लेना. ప్రతి ఆత్మ యొక్క అకల్యాణం యొక్క విషయాలు వింటూ కూడా, చూస్తూ కూడా అకల్యాణాన్ని కూడా కళ్యాణం యొక్క వృత్తిలోకి మార్చుకోవడము, దీన్ని హోలీ హంస వృత్తి అంటారు. ప్రతి ఆత్మ యొక్క కళ్యాణం యొక్క విషయాల్ని వింటూ చూస్తూ కూడా అకల్యాణాన్ని కూడా కళ్యాణం యొక్క వృత్తితో మార్చుకోవడము, దీన్ని హోలీ హంస వృత్తి అంటారు. अपने कल्याण की वृत्ति से औरों को भी बदल सकते हो. మీ కళ్యాణం యొక్క వృత్తితో ఇతరులను కూడా మార్చగలరు. उनके कल्याण की वृत्ति को अपने कल्याण की वृत्ति से बदल लेना, यही होली हंस का कर्तव्य है. ఎదుటి వాళ్ళ అకల్యాణం యొక్క వృత్తిని కూడా మీ కళ్యాణకారి వృత్తితో మార్చడము, ఇదే హోలీ హంస యొక్క కర్తవ్యం. అర్థమైందా? హోలీ హంస కర్తవ్యం ఏంటి? इसी प्रमाण दृष्टि में सदा हर आत्मा के प्रति श्रेष्ठ शुद्ध स्नेह की दृष्टि हो. అదే విధంగా దృష్టిలో సదా ప్రతి ఆత్మ పైన శ్రేష్టమైన, శుద్ధమైన, స్నేహపూర్వకమైన దృష్టి ఉండాలి. ప్రతి ఆత్మ పైన శ్రేష్టమైన, శుద్ధమైన, స్నేహపూర్వకమైన దృష్టి ఉండాలి. कैसा भी हो, लेकिन अपनी तरफ से सबके प्रति रूहानी आत्मिक स्नेह की दृष्టి धारण करना. ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, మీ వైపు నుంచి అందరిపైన ఆత్మిక స్నేహపూర్వకమైన దృష్టిని ధారణ చెయ్యండి. इसको कहते हैं होली हंस दृष्टि. దీన్ని होली हंस दृष्टि अंटाరు. इसी प्रकार बोल में भी पहले सुनाया है, बुरा बोल अलग चीज़ है, वह तो ब्राह्मणों का बदल गया. అదే విధంగా మాటల గురించి కూడా ముందు చెప్పాను. చెడు మాటలు అనేవి వేరే విషయం, అదైతే బ్రాహ్మణులు అన్నీ మారిపోయాయి. लेकिन व्यर्थ बोल को भी होली हंस मुख नहीं कहेंगे. కానీ వ్యర్థ మాటలున్నా కూడా హోలీ హంసముఖం అని అన్నారు. కొంతమంది పేరు పెట్టుకుంటారు హంసముఖ అని. హంసముఖ అంటే వ్యర్థ మాటలు ఉంటే కూడా హంసముఖము కాదు. ముఖ भी होली हंसमुख हो, ముఖం కూడా హోలీ హంసముఖము ఉండాలి. जिसके मुख से कभी व्यर्थ ना निकले. హంసముఖం అంటే వాళ్ళ ముఖం నుండి ఎప్పుడు వ్యర్థం అనేది రాకూడదు. ఇస్కో కహెంగే హంసముఖ స్థితి. దీన్ని హంసముఖ స్థితి అని అంటారు. तो होली हंस बुद्धि, वृत्ति, दृष्टि और मुख. మరి హోలీ హంస బుద్ధి, దృష్టి, వృత్తి, మళ్ళీ ముఖము ఎలా ఉండాలి అన్నది అర్థమైంది కదా. जब यह पवित्र अर्थात श्रेष्ठ बन जाते हैं, ఈ 4 అంటే బుద్ధి, వృత్తి, దృష్టి, ముఖము పవిత్రంగా అయిపోయినప్పుడు, तो स्वतः ही होली हंस की स्थिति का प्रत्यक्ष प्रभाव दिखाई देता है. స్వతహాగానే హోలీ హంస యొక్క స్థితి ప్రత్యక్ష ప్రభావము కనిపిస్తుంది. तो सभी अपने आप को देखो कि कहाँ तक सदा होली हंस बन चलते फिरते हैं. అందుకే అందరూ మిమ్మల్ని మీరు చూసుకోండి, ఎంతవరకు సదా హోలీ హంసలు అయ్యి నడుస్తూ తిరుగుతూ ఉన్నాము అని. ఏం చూసుకోవాలి?
ఎంతవరకు సదా హోలీ హంసలయ్యి నడుస్తూ తిరుగుతూ ఉన్నాము అన్నది చూసుకోండి. క్యోంకి స్వ ఉన్నతి కా సమయ జ్యాదా నహీ రహా హై. ఎందుకంటే స్వ ఉన్నతి కోసము సమయం ఎక్కువగా ఏమీ మిగల్లేదు. ఇస్లియే అప్నే ఆప్ కో చెక్ కరో और చేంజ్ కరో. అందుకే మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి. इस समय का परिवर्तन बहुत काल के परिवर्तन वाली गोल्डन दुनिया के अधिकारी बनाएगा. ఈ సమయంలోని పరివర్తన చాలా కాలం యొక్క పరివర్తన ఉన్నటువంటి గోల్డెన్ ప్రపంచానికి అధికారిగా చేస్తుంది. ఈ సమయంలో మనం చేసేటువంటి పరివర్తన ఏం చేస్తుంది? చాలా కాలం యొక్క పరివర్తన ఉన్న గోల్డెన్ ప్రపంచానికి అధికారిగా చేస్తుంది. అంటే మనం ఈ సంగమ యుగంలో కొద్ది సమయమే పరివర్తన చేసేది, కానీ గోల్డెన్ ప్రపంచం ఎంతకాలం ఉంటుంది? చాలా కాలం ఉంటుంది కదా, 2500 సంవత్సరాలు ఉంటుంది. यह इशारा बाप दादा ने पहले भी दिया है. ఈ విధంగా బాప్ దాదా ఇంత క్రితం కూడా సైగ చేశారు. స్వ की तरफ डबल अंडरलाइन से अटेंशन सभी का है. స్వయం వైపు అందరికీ డబల్ అటెన్షన్ ఉందా? अंडरलाइन చేశారా? थोड़े समय का अटेंशन है और बहुत काल के अटेंशन के फलस्वरूप శ్రేష్ఠ ప్రాప్తికి ప్రాలబ్ధ హై. కొద్ది సమయం కోసం అటెన్షన్ ఉంది, కానీ చాలా కాలం యొక్క అటెన్షన్కి ఫలస్వరూపంగా శ్రేష్ఠ ప్రాప్తి యొక్క ప్రాలబ్ధము ఉంది. యహ థోడా సమయ బహుత్ శ్రేష్ఠ సుహావనా హై. అందుకే ఈ కొద్ది సమయము చాలా శ్రేష్టమైన సౌభాగ్యకారకమైన సమయము. అటెన్షన్ ఏమో కొద్ది సమయమే, కానీ ప్రాప్తి ఏమో చాలా కాలం అటెన్షన్ పెట్టుకున్న దానికి ఫలస్వరూపంగా వచ్చేటువంటి శ్రేష్టమైన ప్రాప్తి వస్తుంది. అందుకే ఈ కొద్ది సమయం చాలా శ్రేష్టమైన సౌభాగ్యకారి సమయం. मेहनत भी नहीं है, सिर्फ जो बाप ने कहा है और धारण किया. శ్రమ కూడా ఏమి ఎక్కువ లేదు, కేవలం బాబా చెప్పింది ధారణ చేశాము అంతే. और धारण करने से प्रैक्टिकल स्वतः ही होगा. ధారణ చేయడం వల్ల ప్రాక్టికల్గా స్వతహాగా జరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, అమ్మ నాన్న ఏం చెప్తే అది ఈజీగా చేసుకుంటూ పోతారు. వాడు మనసులో అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అన్న ఆలోచన ఏమి ఉండదు. అమ్మ నాన్న కూడా పిల్లలు చేయగలిగేదే చెప్తారు. అలాగే బాబా కూడా మనం చేయగలిగింది కాబట్టి చెప్తున్నారు. మనం ఏం సంశయం పెట్టుకోకుండా బాబా ఏం చెప్తారో అది చేస్తూ వెళ్తామనుకోండి, జరుగుతుంది. ధారణ చేస్తే ప్రాక్టికల్ జరుగుతుంది. హోలీ హంసల పని ధారణ చేయడమే. తో ఐసే హోలీ హంసోంకి యహ సభ హైనా. మరి ఇది అటువంటి హోలీ హంసల యొక్క సభ కదా. नॉलेजफुल बन गए, व्यर्थ व साधारण को अच्छी तरह से समझ गए हो. నాలెడ్జ్ఫుల్ అయిపోయారు, వ్యర్థము సాధారణ విషయాన్ని చక్కగా గ్రహించారు. ఏది వ్యర్థము సాధారణం అన్నది. तो समझने के बाद कर्म में स्वतः ही आता है. మరి అర్థమైన తర్వాత తప్పకుండా స్వతహాగా కర్మలోకి వస్తుంది. वैसे भी साधारण भाषा में यही कहते हो ना कि अभी मेरे को समझ में आया. మామూలుగా కూడా మీరు చెప్తారు కదా, ఇప్పుడు నాకు అర్థమైంది అని. అలాగే మీకు అర్థమైంది కదా. फिर करने के बिना रह नहीं सकते हो. అర్థమైన తర్వాత చేయకుండా ఉండలేం కదా. तो पहले यह चेक करो कि साधारण अथवा व्यर्थ क्या है. అందుకే మొదట చెకింగ్ చేయండి, సాధారణము వ్యర్థము ఏముంది అని. కభీ వ్యర్థ యా సాధారణ కో హీ శ్రేష్ఠతో నహీ సమझ లేతే. ఎప్పుడైనా వ్యర్థాన్ని సాధారణమైన దాన్ని శ్రేష్టమైనదని అనుకోవడం లేదు కదా. అందుకే మొట్టమొదట ముఖ్యమైనది హోలీ హంస బుద్ధి. ఉస్మే స్వతः ही परखने की शक्ति आ जाती है. బుద్ధి హంసబుద్ధి అయిపోయినప్పుడు దానికి స్వతహాగానే పరిశీలించే శక్తి వస్తుంది.
क्योंकि व्यर्थ संकल्प और व्यर्थ समय तब जाता है जब उसकी परख नहीं रहती है कि यह రైట్ या రాంగ్ है. సమయము వ్యర్థంగా, సంకల్పాలు వ్యర్థమా ఎప్పుడవుతాయంటే అది రైటా రాంగా అని గ్రహించలేకపోయినప్పుడు కదా. తన వ్యర్థాన్ని రాంగ్ని రైట్గా భావించుకుంటారు. అప్పుడే ఎక్కువ సమయం వ్యర్థమవుతుంది. है व्यर्थ लेकिन समझते हैं कि मैं समर्थ రైట్ సోచ్ రహీ హూ. ఉన్నదేమో వ్యర్థం, కానీ ఏమనుకుంటారంటే నేను సమర్థంగా ఉన్నాను, రైట్గా ఆలోచిస్తున్నాను అనుకుంటారు. నేను చెప్పిందే రైట్ అని అనుకుంటారు. इसी में परखने की शक्ति ना होने के कारण मन की शक्ति, समय की शक्ति, वाणी की शक्ति सब चली जाती है. ఇందులోనే పరిశీలన శక్తి లేని కారణంగా మనస్సు శక్తి, మళ్ళీ సమయం యొక్క శక్తి, వాక్కు యొక్క శక్తి అన్నీ వేస్ట్ అయిపోతాయి. అంటే నేనేం చేస్తున్నాను, అది రైటా రాంగా, అది అర్థం చేసుకోలేని కారణంగా మనస్సు, సమయము, వాక్కు శక్తి అన్నీ పోతాయి. और दूसरे से मेहनत लेने का बोझ भी चढ़ता है. మరి ఇతరులతో మనం శ్రమ తీసుకున్నందుకు బోజా కూడా ఎక్కుతుంది. కారణం క్యోంకి హోలీ హంస బుద్ధి నై బనే హై. కారణం ఏంటి అంటే మీరు ఇంకా హోలీ హంస బుద్ధిగా అవ్వలేదు. तो बाप दादा सभी होली हंसों को फिर से यही इशारा दे रहे हैं कि उल्टे को उल्टा नहीं करो. బాప్ దాదా హోలీ హంసలందరికీ మళ్ళీ ఇదే సైగ చేస్తున్నారు. మీరు ఉల్టాని ఉల్టాగా చేయకండి. యహ హై హీ ఉల్టా యహ నై సోచో. వీళ్ళు ఉల్టాగానే ఉన్నారు అని అలాగా ఆలోచించకండి. లేకిన్ ఉల్టేకో సుల్టా కైసే కరు యహ సోచో. కానీ ఉల్టాగా ఉన్న వాళ్ళని సుల్టాగా ఎలా చేయాలి, సరిగ్గా ఎలా చేయాలన్నది ఆలోచించండి. ఇస్కో కహా జాతా హై కళ్యాణ్ కి భావన. దీన్ని కళ్యాణకారి భావన అని అంటారు. श्रेष्ठ भाव शुभ भावना से अपने व्यर्थ भाव स्वभाव और दूसरे के भाव स्वभाव को परिवर्तन करने की विजय प्राप्त करो. శ్రేష్ఠ భావము, శుభ భావనతో మీ వ్యర్థ భావ స్వభావాలు, ఇతరుల భావ స్వభావాల్ని పరివర్తన చేసేటువంటి విజయాన్ని పొందండి. అర్థమైందా? దేంతో విజయం పొందాలి? శ్రేష్ఠ భావము, శుభ భావనతో మీ వ్యర్థ భావ స్వభావాల్ని, ఇతరుల భావ స్వభావాల్ని పరివర్తన చేయడంలో విజయం పొందండి. మొదట స్వయం పైన విజయి, తర్వాత సర్వుల పైన విజయి, ఆ తర్వాత ప్రకృతి పైన కూడా విజయి అవుతారు. యహ తీనో విజయ ఆప్కో విజయమాల కా మణకా బనాయేగి. ఈ మూడు విజయాలు మిమ్మల్ని విజయమాలలో పూసలుగా చేస్తాయి. प्रकृति में वायुमंडल, वाइब्रेशन या स्थूल प्रकृति की समस्याएं सब आ जाती है. ప్రకృతి అని చెబితే అందులో వాయుమండలము, వైబ్రేషను, స్థూల ప్రకృతి యొక్క సమస్యలు అన్నీ వచ్చేస్తాయి. స్థూల ప్రకృతి అంటే ఈ బయట పంచతత్వాలు, మన శరీరం అన్నీ. అంటే బాబా చెప్తున్నారు కదా, మొదట స్వయం పైన విజయి అవ్వండి, తర్వాత సర్వుల పైన, తర్వాత ప్రకృతి పైన అని. ప్రకృతి అంటే ప్రకృతిలో స్థూల ప్రకృతి, వాయుమండలము, వైబ్రేషను అన్నీ వచ్చేస్తాయి అందులో. తో తీనో పర్ విజయ హో, మూడింటిపైన విజయము ఉండాలి. ఇसी ఆధార్ సే విజయమాల కా నంబర్ అప్నా దేఖ్ సక్తే హో. స్వయం పైన, సర్వుల పైన, ప్రకృతి పైన కూడా విజయం ఉండాలి. దీని ఆధారంగానే మీరు విజయమాలలో మీ నంబర్ని చూసుకోగలుగుతారు. इसलिए नाम ही है వైజయంతి మాల రఖా హై. అందుకే మాలకు కూడా వైజయంతి మాల అని పేరు పెట్టడం జరిగింది బాబా. మరి మీరంతా విజయీ ఆత్మలే కదా, ఏమంటారు? అచ్చా, ఆజ్ ఆస్ట్రేలియా వాళ్ళం కా టర్న్ హై. అచ్చా, ఈరోజు ఆస్ట్రేలియా వాళ్ళ వంతు. ऑस्ट्रेलिया वालों को मधुबन से भी गोल्डन चांसलर बनने का चांस मिलता है. ఆస్ట్రేలియా వాళ్ళకి కూడా మధుబన్ నుంచి గోల్డెన్ ఛాన్సలర్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది.
क्योंकि सभी को आगे रखने का ఛాన్స్ देते हो, यह विशेषता है ना। ఎందుకంటే మీరు అందరినీ ముందుంచేందుకు ఛాన్స్ ఇస్తారు, ఇది మీ విశేషత కదా। औरों को आगे रखना, यह ఛాన్స్ देना अर्थात ఛాన్సలర్ बनना। ఇతరులని ముందుంచడము అంటే ఈ ఛాన్స్ తీసుకోవడమే ఛాన్సలర్గా అవ్వడం। ఛాన్స్ लेने वाले को ఛాన్స్ देने वाले को दोनों को ఛాన్సలర్ कहते हैं। ఛాన్స్ తీసుకునే వాళ్ళని ఛాన్స్ ఇచ్చేవాళ్ళని కూడా ఛాన్సలర్ అంటారు। बाप दादा सदा हर बच्चे की विशेषता देखते हैं। बाप दादा सदा ప్రతి ఒక్క పిల్లల విశేషతని చూస్తారు और वर्णन करते हैं, మరి వర్ణన కూడా చేస్తారు। ऑस्ट्रेलिया में पांडवों को सेवा का चांस विशेष मिला हुआ है। ఆస్ట్రేలియాలో పాండవులకి సేవ యొక్క ఛాన్స్ విశేషంగా దొరికింది। ज़्यादा सेंटर्स भी पांडव संभालते हैं। ఆస్ట్రేలియాలో ఎక్కువగా సెంటర్స్ కూడా పాండవులే సంభాళిస్తున్నారు। शक्तियों ने पांडवों को चांस दिया है। శక్తులు పాండవులకి ఛాన్స్ ఇచ్చారు। ఆగే రఖనే వాలే సదైవ ఆగే రహతే హీ హై। ముందుండేవాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు, ముందుంచేవాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు। यह भी शक्तियों की विशेषता है, ఇది కూడా శక్తుల యొక్క విశేషత, విశాల హృదయం। लेकिन पांडव अपने को सदा निमित्त समझ सेवा में आगे बढ़ रहे हो ना। కానీ పాండవులు సదా నిమిత్తంగా భావించి సేవలో ముందుకు వెళ్తున్నారు కదా। सेवा में निमित्त भाव ही सेवा की सफलता का आधार है। సేవలో నిమిత్త భావమే సేవ యొక్క సఫలతకి ఆధారము। बाप दादा 3 शब्द कहते हैं ना, जो साकार द्वारा भी लास्ट में उच्चारण किए। బాప్ దాదా 3 పదాలు చెప్తారు కదా, సాకారంలో బాబా లాస్ట్లో కూడా ఆ 3 పదాలు చెప్పారు। అవేంటి? నిరాకారి, నిర్విकारी, నిరహంకారి అని। यह तीनों विशेषताएं निमित्त भाव से स्वतः ही आती है। నిమిత్త భావం ఉంటే ఈ 3 విశేషతలు స్వతహాగానే వస్తాయి। निमित्त भाव नहीं तो इन तीनों विशेषताओं का अनुभव नहीं होता। నిమిత్త భావం లేకపోతే ఈ 3 విశేషతల అనుభూతి కలగదు। निमित्त भाव अनेक प्रकार का मैपन, मेरापन सहज ही खत्म कर देता है। నిమిత్త భావము అనేక రకాలైనటువంటి నేననే భావము, నాదనే భావము సహజంగానే సమాప్తి खत्म చేస్తుంది। ना मैं ना मेरा स्थिति में जो हलचल होती है वह इसी एक कमी के कारण, నేను లేదు నాది లేదు స్థితిలో ఏమైనా అలజడి వస్తుంది అంటే ఈ ఒక్క విషయాల కారణంగానే వస్తుంది, ఈ ఒక్క లోపం వల్లే। सेवा में भी मेहनत करनी पड़ती है और अपनी उड़ती कला की स्थिति में भी मेहनत करनी पड़ती है। ఈ నేను నాది అనేది ఉన్నట్లయితే సేవలో కూడా శ్రమ చేయాల్సి వస్తుంది। తన స్వయం యొక్క స్థితిలో కూడా ఎగిరే కళల్లో వెళ్ళడం కోసం చాలా శ్రమ చేయవలసి ఉంటుంది। నిమిత్త హై అర్థాత్ నిమిత్త బనానే వాలా సదా యాద్ రహే। నిమిత్తంగా ఉన్నాము అనుకుంటే సదా నిమిత్తంగా చేసేవాడు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండాలి। तो इसी विशेषता से सदा सेवा की वृद्धि करते हुए आगे बढ़ रहे हो ना। ఈ విశేషతతోనే సదా సేవని వృద్ధి చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు కదా। सेवा का विस्तार होना यह भी सेवा की सफलता की निशानी है। సేవ విస్తారం అవ్వడం కూడా సేవలో సఫలతకి గుర్తు। अभी अचल अडोल स्थिति के अच्छे अनुभवी हो गए हो। ఇప్పుడు అచల్ అడోల్ స్థితి యొక్క అనుభవిగా చక్కగా అయ్యారు। समझा ఆస్ట్రేలియా अर्थात कुछ एक्स्ट्रा है जो औरों में नहीं है। అర్థమైందా? ఆస్ట్రేలియా అంటే కొద్దిగా ఎక్స్ట్రా, అది అందరిలో లేదు। ఆస్ట్రేలియా में और वैरायटी गुजराती आदि नहीं है। ఆస్ట్రేలియాలో వేరే వెరైటీలు గుజరాతీ వాళ్ళు మొదలైన వాళ్ళు లేరు। चैरिटी बिगिन्स एट होम का काम ज़्यादा किया है।
ఇల్లు ఉద్ధరించి ఊరు ఉద్ధరించాలనేది పని ముందు ఎక్కువగా చేశారు. హమ్ జిన్స్కో జగాయా హై, తన సాటి వాళ్ళని ముందు మేల్కొల్పారు. కుమార్ కుమారియోं का अच्छा కళ్యాణ్ హో రహా హై, కుమారులు కుమారీల యొక్క కళ్యాణం చక్కగా జరుగుతోంది. इस जीवन में अपने जीवन का श्रेष्ठ फैसला करना होता है, ఈ జీవితంలోనే తన జీవితం కోసం శ్రేష్టమైన నిర్ణయము తీసుకోవాల్సి ఉంటుంది. अपनी जीवन बना ली तो सदा के लिए श्रेष्ठ बन गए, మీ జీవితాన్ని తయారు చేసేసుకుంటే ఇంకా శాశ్వతంగా శ్రేష్టంగా అయిపోయినట్లే. ఉల్టీ సీడీ చढ़ने से तो बच गए, ఉల్టా మెట్లు ఎక్కకుండానైతే రక్షింపబడ్డారు. बाप दादा खुश होते हैं कि एक दो से अनेक दीप जग दीपमाला बना रहे हैं, బాప్ దాదా సంతోషిస్తున్నారు ఒకరితో ఒకరు అనేక దీపాలు వెలిగి దీపమాల తయారు చేస్తున్నారు అని. ఉమంగ్ ఉత్సాహ అచ్చా హై, ఉత్సాహ ఉల్లాసాలు చక్కగా ఉన్నాయి. సేవా మే బిజీ రహనే సే ఉన్నతి అచ్చి కర్ రహే హై, సేవలో బిజీగా ఉండడం వల్ల మంచిగా ఉన్నతి చేస్తున్నారు. ఏక్ తో నిమిత్త భావకి బాత్ సునాయి, ఒకటి నిమిత్త భావం గురించి చెప్పాను. दूसरा जो सेवा के निमित्त बनते हो उन्हों के लिए स्व उन्नति व सेवा की उन्नति प्रति एक विशेष स्लोगन सेफ्टी का साधन है. రెండోది ఏ సేవకి నిమిత్తం అవుతున్నారో వాళ్ళ కోసము స్వ ఉన్నతి సేవా ఉన్నతి కోసము విశేషంగా ఒక స్లోగన్ సేఫ్టీకి సాధనము. हम निमित्त बने हुए जो करेंगे हमें देख सब करेंगे, నిమిత్తమైనటువంటి మనం ఏం చేస్తామో మన్ని చూసి అందరూ చేస్తారు. क्योंकि सेवा के निमित्त बनना अर्थात स्टेज पर आना, ఎందుకంటే సేవకి నిమిత్తం అవడము అంటే స్టేజ్ పైకి రావడం. जैसे कोई पाठधारी जब स्टेज पर आता है तो कितना अटेंशन रखता है, ఎవరైనా యాక్టర్ స్టేజ్ పైకి వస్తే ఎంత అటెన్షన్ పెట్టుకుంటాడు తన మీద. तो सेवा के निमित्त बनना अर्थात स्टेज पर पाठ बजाना, సేవకి నిమిత్తం అవ్వడము అంటే స్టేజ్ పైన పాత్ర చేయడం. స్టేజ్ तरफ सभी की नज़र होती है, స్టేజ్ వైపే అందరి దృష్టి ఉంటుంది. और जो जितना हीरो एक्टर होता उस पर ज़्यादा नज़र होती है, ఎవరెంతగా హీరో యాక్టర్ అయితే అంత వాళ్ళ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది కదా, అంతేనా? స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ చూస్తాం కానీ హీరో యాక్టర్ని ప్రత్యేకంగా చూస్తాం. तो यह स्लोगन सेफ्टी का साधन है, इससे स्वतः ही उड़ती कला का अनुभव करेंगे. మరి అందుకే ఈ స్లోగన్ సేఫ్టీకి సాధనము, దీనివల్ల ఎగిరే కళల్ని అనుభవము చేసుకుంటారు. అంటే నేను ఎటువంటి కర్మలు చేస్తే నన్ను చూసి అందరూ అదే చేస్తారు అన్న స్లోగన్. वैसे तो चाहे सेंटर पर रहते व कहाँ भी रहकर सेवा करते है तो सब सेवाधारी, సెంటర్లో ఉండొచ్చు ఇంకెక్కడైనా ఉండి సేవ చేయొచ్చు కానీ అందరైతే సేవాదారులే. कई अपने निमित्त स्थानों पर रहकर सेवा का चांस लेते वह भी सेवा की स्टेज पर है, కొందరు తన నిమిత్త స్థానంలో ఉంటూ సేవ యొక్క ఛాన్స్ తీసుకుంటారు కానీ ఎక్కడున్నా కానీ సేవ యొక్క స్టేజ్ పైనే ఉన్నారు. सेवा के सिवाय अपने समय को व्यर्थ नहीं गंवाना चाहिए, సేవ లేకుండా మన సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. సేవా का भी खाता बहुत जमा होता है, సేవా ఖాతా కూడా చాలా జమ అవుతుంది. सच्ची दिल में सेवा करने वाले, सच्ची दिल से सेवा करने वाले अपना खाता बहुत अच्छी तरह से जमा कर रहे हैं. సత్యమైన హృదయంతో సేవ చేసేవాళ్ళు తన ఖాతాని సత్యమైన హృదయంతో చక్కగా జమ చేసుకుంటున్నారు. बाप दादा के पास हर एक बच्चे का आदि से अंत तक सेवा का खाता और ऑटोमेटिकली उसमें जमा होता रहता है. బాప్ దాదా దగ్గర ప్రతి ఒక్క పిల్లలది ఆది నుంచి అంత్యం వరకు సేవ యొక్క ఖాతా మరి ఆటోమేటికల్గా అందులో జమ అయిపోతూ ఉంటుంది. ఏకేక అకౌంట్ నహీ రఖనా పడతా, ఒక్కొక్కరిది విడివిడిగా అకౌంట్ పెట్టే అవసరం లేదు.
అకౌంట్ రखने वालों के पास बहुत फाइल होती है. అకౌంట్స్ పెట్టే వాళ్ళ దగ్గర చాలా ఫైల్స్ ఉంటాయి. బాబా దగ్గర స్థూలమైన ఫైల్స్ ఏమీ లేవు. ఒక్క క్షణంలో ప్రతి ఒక్కరిది ఆది నుంచి ఇప్పటి వరకు రిజిస్టర్ క్షణంలో ఇమర్జ్ అయిపోతుంది బాబా ముందు. తెలిసిందా? ప్రత్యేకించి స్థూలంగా ఒక్కొక్కరి పేరుతో ఒక్కొక్క ఫైలు అంతంత బండిల్స్ పెంచుకోవాల్సిన పని బాబాకి లేదు. ఒక్క క్షణంలో ఏ ఫైల్ అంటే ఆ ఫైల్ ఇమర్జ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరిది ఆది నుంచి ఇప్పటి వరకు ఉన్న రిజిస్టర్ సెకండ్లో ఇమర్జ్ అయిపోతుందట. ఆటోమేటిక్గా జమ అయిపోతూ ఉంటుంది. ऐसे कभी नहीं समझना हमको तो कोई देखता नहीं समझता नहीं. ఇలా ఎప్పుడు అనుకోకండి మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని. बाप दादा के पास जो जैसा है जितना करता है जिस स्टेज से करता है सब जमा होता है. బాప్ దాదా దగ్గర అయితే ఎవరు ఎలా ఉన్నారు, ఎంత చేస్తారు, ఏ స్టేజ్లో ఉండి చేస్తారు అన్నీ జమ అయిపోతాయి. ఫైల్ నహీ హై లేకిన్ ఫైనల్ హై. బాప్ దాదా దగ్గర ఫైల్ లేదు కానీ అన్ని విషయాలు ఫైనల్గా రిపోర్ట్ ఉందంట బాబా దగ్గర. ऑस्ट्रेलिया में शक्तियों ने बाप का बनने की बाप को पहचान बाप से स्नेह निभाने में हिम्मत बहुत अच्छी दिखाई. ఆస్ట్రేలియాలో శక్తులు కూడాను బాబా వాళ్ళు అవ్వడంలో మరి బాబాని గుర్తించి స్నేహం నిలుపుకోవడంలో చాలా మంచి ధైర్యము చూపించారు. హల్చల్ की भूमि होती है वह तो कई स्थान के हलचल की भूल होती है वह तो कई स्थान के धरनी के या टोटल पिछले जीवन के संस्कार कारण हलचल आती है. అంటే అలజడిలోకి వచ్చే పొరపాటు జరుగుతుంది. అది ఎందుకంటే చాలా స్థానాల్లో ధరణి లేదా టోటల్గా గత జీవితం యొక్క సంస్కారాల కారణంగా కూడా అలజడి జరుగుతుంది. उनको भी पार कर स्नेह के बंधन में आगे बढ़ते रहते हैं. కానీ పురుషార్థి అయిన పిల్లలు వాటన్నిటిని కూడా దాటేసి ముందుకు వెళ్తూ ఉంటారు. इसलिए बाप दादा शक्तियों की हिम्मत पर मुबारक देते हैं. అందుకే బాప్ దాదా శక్తుల యొక్క ధైర్యం చూసి శుభాకాంక్షలు ఇస్తూ ఉంటారు. ఏక్ బల్ ఏక్ భరోసా ఆగే బడా రహా హై. ఒకే బలము ఒకే భరోసా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. తో శక్తియోं की हिम्मत और पांडवों का सेवा का उमंग दोनों पंख पक्के हो गए. శక్తుల యొక్క ధైర్యము, పాండవుల యొక్క సేవ ఉత్సాహము రెండు రెక్కలు చాలా పక్కాగా అయిపోయాయి. सेवा के क्षेत्र में पांडव भी महावीर बन आगे बढ़ रहे हैं. సేవా క్షేత్రంలో పాండవులు కూడా మహావీరులయ్యి ముందుకు వెళ్తున్నారు. హల్చల్ కో పార్ కర్నే మే హోషియార్ హై. ఎలాంటి అలజడినైనా దాటేయడంలో తెలివైన వాడు. సభీ కా చిత్ర వహీ హై. అందరి చిత్రం అదే ఉంది. पांडव मोटे ताजे लंबे चौड़े दिखाते हैं क्योंकि स्थिति ऐसी ऊंची और मजबूत है, इसलिए पांडव ऊंचे और बहादुर दिखाए. అందరి చిత్రాలు అవే. పాండవులు చాలా లావుగా, ఫ్రెష్గా, పెద్దగా, పొడుగ్గా అలా చూపిస్తారు. ఎందుకంటే స్థితి అంత ఉన్నతంగా గట్టిగా ఉంది పాండవులది. అందుకే పాండవుల్ని ఎప్పుడు ఉన్నతంగా ధైర్యశాలిగా చూపిస్తారు. ऑस्ट्रेलिया वाले रहमदिल भी ज़्यादा है. भटकती हुई आत्माओं के ऊपर रहमदिल बन సేవా మే ఆగే బడ్ రహే హే. ఆస్ట్రేలియా వాళ్ళు దయాహృదయం కూడా ఎక్కువ ఉంది. అందుకే భ్రమించే ఆత్మలపైన కూడా దయ చూపించి సేవలో ముందుకి వెళ్తున్నారు. వాళ్ళు ఎప్పుడూ సేవ లేకుండా ఉండలేరు. బాప్ దాదాకి పిల్లల్ని ముందుకు నడిపించే విశేషత పైన చాలా ఖుషీగా ఉంది. ఎవరి పట్ల? ఆస్ట్రేలియా వాళ్ళ పట్ల. పిల్లలందరినీ ముందుకు నడిపిస్తున్నారని చాలా ఖుషీగా ఉందట. విశేష ఖుష్నసీబ్ హో. మీరంతా విశేషంగా అదృష్టవంతులు, సంతోషాన్ని పొందినవాళ్ళు. హర్ బచ్చేకి ఉమంగ్ ఉత్సాహ పర్ బాప్ దాదాకు హర్ష్ హోతా హై. ప్రతి ఒక్క పిల్లల ఉత్సాహ ఉల్లాసాలు చూసి బాప్ దాదాకి సంతోషం కలుగుతుంది. कैसे हर एक श्रेष्ठ लक्ष्य से आगे बढ़ रहे हैं और बढ़ते रहेंगे. ఏ విధంగా ప్రతి ఒక్కరూ శ్రేష్టమైన లక్ష్యం తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు, అలాగే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు అని.
बाप दादा सदैव विशेषता को ही देखते हैं. బాప్ దాదా ఎల్లప్పుడూ విశేషతలనే చూస్తారు. ప్రతి ఒక్కరు ఒకరికంటే ఒకరు ప్రియమైన వాళ్ళు కదా. आप भी एक दो को इस विधि से देखते हो ना. మీరు కూడా ఒకరు మరొకరిని ఈ విధంగానే చూస్తారు కదా. जिसको भी देखो देखो एक दो से प्रिय लगे. ఎవరినైనా చూడండి కానీ చూడండి పర్వాలేదు, కానీ ఒకరు మరొకరి కంటే ప్రియంగా అనిపించాలి. వీళ్ళే ప్రియంగా అనిపిస్తుంది, ఇంకెవ్వరు అనిపించట్లేదు అనకూడదు. ఒకరికంటే ఒకరు ప్రియంగా అనిపించాలి మీకు. आप भी एक दो को इस विधि से देखते हो ना. మీరు కూడా ఒకరు మరొకరిని ఈ విధానంతో చూస్తున్నారు కదా. जिसको भी देखो एक दो से प्रिय लगे. మీరు ఎవరిని చూసినా సరే ఒకరు మరొకరి కంటే ప్రియంగా అనిపించాలి మీకు. जिसको भी देखो एक दो से प्रिय लगे, क्योंकि 5,000 वर्ष के बाद बिछड़े हुए आपस में मिले हैं तो कितने प्यारे लगते हैं. ఎవరిని చూసినా ఒకరికంటే ఒకరు ప్రియంగా అనిపించాలి, ఎందుకంటే 5,000 సంవత్సరాల తర్వాత తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకున్నారు పరస్పరము. మరి ఎంత ఒకరికొకరు ప్రియంగా అనిపిస్తారా. बाप से प्यार की निशानी यह है कि सभी బ్రాహ్మణాత్మయే ప్యారీ लगेगी. బాబా పైన ప్రేమ ఉంది అన్నదానికి గుర్తు ఏంటంటే బ్రాహ్మణాత్మలందరూ కూడా ప్రియంగా అనిపించడమే మనకి. అప్పుడు బాబా మీద కూడా ప్రేమ ఉన్నట్టు. హర్ బ్రాహ్మణ్ ప్యారా లగ్నా మానా బాప్ సే ప్యార్ హై. ప్రతి బ్రాహ్మణులు ప్రియంగా అనిపిస్తున్నారు అంటే బాబా పైన ప్రేమ ఉంది అని అర్థం. మాలా మే ఏక్ దో కే సంబంధ్ మే తో బ్రాహ్మణ్ హీ ఆయేంగే. మాలలో ఒకరు మరొకరితో సంబంధంలోనూ బ్రాహ్మణులే కదా వస్తారు. బాప్ తో రిటైర్ హో దేఖేంగే, ఇస్లియే బాప్ సే ప్యార్ కి నిషానీ దేఖ్ అనుభవ్ కరో. బాబా అయితే రిటైర్ అయిపోయి చూస్తారంతే. బాబాతో ప్రేమ యొక్క గుర్తుని సదా అనుభవము చేసుకుంటూ ఉండండి. సభీ బాప్కే ప్యారే హై తో హమారే భీ ప్యారే హై. అంటే అందరూ బాబాకి ప్రియమైన వాళ్ళు కాబట్టి మనకు కూడా ప్రియమైన వాళ్ళు అని అనిపించాలి. అలా అనిపిస్తుందా? అచ్చా, పార్టీలతో బాబా మాట్లాడుతున్నారు. అందరూ మిమ్మల్ని మీరు విశేషాత్మలని అనుకుంటున్నారా? విశేషాత్మ విశేష కార్యానికి నిమిత్తంగా ఉన్నారు, మరి విశేషతలే చూపించాలి. ఈ విధంగా సదా స్మృతిలో ఉండాలి. విశేషమైన స్మృతి సాధారణ స్మృతిని కూడా శక్తిశాలిగా చేసేస్తుంది, వ్యర్థాన్ని కూడా సమాప్తి చేస్తుంది. అందుకే సదా ఈ విషయము విశేషంగా గుర్తుంచుకోండి. ఏంటి? విశేషమైన స్మృతి సాధారణ స్మృతిని కూడా శక్తిశాలిగా చేస్తుంది, వ్యర్థాన్ని కూడా సమాప్తి చేస్తుంది. మరి సదా విశేషము అన్న పదాన్ని గుర్తుంచుకోండి. బోల్నా భీ విశేష్, మాట్లాడడము విశేషంగా, చూడడం కూడా విశేషంగా, చేయడం కూడా విశేషంగా, ఆలోచించడం కూడా విశేషంగా. హర్ బాత్ మే యహ విశేష శబ్ద్ లానే సే స్వతః హీ బదల్ జాయేంగే. ప్రతి విషయంలో ఈ విశేషమైన అన్న పదాన్ని పెట్టుకుంటూ ఉంటే స్వతహాగానే అన్నీ మారిపోతాయి. और इसी स्मृति से स्वपरिवर्तन विश्व परिवर्तन सहज हो जाएगा. మరి ఈ స్మృతితోనే స్వపరివర్తన విశ్వ పరివర్తన సహజమైపోతుంది. హర్ బాత్ మే విశేష శబ్ద్ యాడ్ కర్తే హై నా. ప్రతి విషయంలోనూ విశేషము అనే పదాన్ని కలుపుతున్నారు కదా. इसी से जो संपूर्णता को प्राप्त करने का लक्ष्य है, मंजिल है, उसको प्राप्त कर लेंगे. దీనివల్లనే సంపూర్ణత యొక్క లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోగలుగుతారు. సదా బాప్ और वर्षे की स्मृति में रहते हो. సదా తండ్రి వారసత్వం యొక్క స్మృతిలో ఉంటున్నారా? విశేషాత్మలు విశేష కార్యానికి నిమిత్తులు కదా, మరి విశేషతలు కూడా చూపించాలి. అలా సదా స్మృతిలో ఉండాలి.
विशेष स्मृति धारण कर स्मृति को भी शक्तिशाली बना देती है. విశేషమైన స్మృతి యొక్క ధారణ మన స్మృతిని కూడా శక్తిశాలిగా చేస్తుంది, వ్యర్థాన్ని కూడా సమాప్తి చేస్తుంది. విశేషమైన స్మృతి. మరి సదా ఈ విశేషం అనే పదాన్ని గుర్తుంచుకోండి. మాట్లాడడము విశేషంగా, చూడడము విశేషంగా, చేయడం కూడా విశేషంగా, ఆలోచించడం కూడా విశేషంగా. हर बात में यह विशेष शब्द लाने से स्वतः ही समाप्त बदल जाएंगे. ప్రతి విషయంలోనూ ఈ విశేషం అనే పదాన్ని తీసుకొచ్చినట్లయితే ఈ విశేషం స్వతహాగానే మార్పు వచ్చేస్తుంది. इसी स्मृति से स्वपरिवर्तन, इसी से जो संपूर्णता को प्राप्त करने का लक्ष्य है, मंजिल है, उसको प्राप्त कर. सदा बाप और वर्षे की स्मृति में रहते हो. సదా బాబా మరియు వారసత్వ యొక్క స్మృతిలో ఉంటున్నారా? శ్రేష్ఠ స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి का अनुभव होता है. శ్రేష్ఠ స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవం అవుతుందా? స్థితి का आधार है స్మృతి. స్థితికి ఆధారము స్మృతి. స్మృతి బలహీనంగా ఉంటే స్థితి కూడా బలహీనంగా అవుతుంది. స్మృతి సదా శక్తిశాలిగా ఉండాలి. ఆ శక్తిశాలి స్మృతి ఏమిటి అంటే స్మృతి శక్తిశాలిగా ఉండాలి. మరి ఏది శక్తిశాలి స్మృతి, ఏది శక్తిశాలి స్మృతి చెప్పండి, ఆలోచించండి. శక్తిశాలి స్మృతి ఏంటి అని చాలా మంచిగా చెప్తున్నారు బాబా. మై బాబా కా బాబా మేరా. శక్తిశాలి స్మృతి ఏంటి అంటే నేను బాబా వాడిని, బాబా నావాడు అన్నది. ఈ స్మృతితోనే స్థితి శక్తిశాలిగా ఉంటుంది. ఇతరులను కూడా శక్తిశాలిగా చేయగలరు. మరి సదా స్మృతి పైన విశేషంగా అటెన్షన్ ఉండాలి. ఏం స్మృతి ఉండాలి? నేను బాబా వాడిని, బాబా నావాడు అని. సమర్థ స్మృతి, సమర్థ స్థితి, సమర్థ సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి. స్మృతి, స్థితి, సేవ మూడు సమర్థంగా ఉండాలి. స్విచ్ ఆన్ చేస్తే వెలుగు వచ్చేస్తుంది కదా, ఆఫ్ చేస్తే చీకటి అయిపోతుంది. అలాగే స్మృతి యొక్క స్విచ్, స్మృతి యొక్క స్విచ్ బలహీనంగా ఉంటే స్థితి కూడా బలహీనంగా ఉంటుంది. సదా స్మృతి రూపీ స్విచ్ పైన అటెన్షన్ ఉండాలి. దీంతోనే స్వయం మరియు సర్వాత్మల యొక్క కళ్యాణము జరుగుతుంది. కొత్త జన్మ తీసుకున్నారు కదా, మరి కొత్త స్మృతి ఉండాలి. పాత స్మృతులన్నీ సమాప్తం. ఈ విధానంతో సదా సిద్ధిని పొందుతూ ఉండండి, ముందుకెళ్ళండి. 3వ పాయింట్. అందరూ స్వయాన్ని భాగ్యశాలిగా భావిస్తున్నారా? వరదాన భూమిలోకి రావడం కూడా మహాన్ భాగ్యము. ఒక భాగ్యము వరదాన భూమిలోకి రావడం, అది దొరికింది. ఈ భాగ్యాన్ని ఎంత కావాలంటే అంత శ్రేష్టంగా చేసుకోవచ్చు. శ్రేష్ఠ మతమే భాగ్యరేఖని గీసేటువంటి కలం. అంటే బాబా ఇచ్చే శ్రేష్టమైన సలహాయే భాగ్యరేఖని గీసేటువంటి కలము. దీనిలో ఎంతైనా సరే మీ శ్రేష్ఠ రేఖని తయారు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎంత తయారు చేసుకోవాలంటే అంత శ్రేష్టంగా తయారైపోతారు మీరు. మొత్తం కల్పంలో ఇదే శ్రేష్ఠ సమయం భాగ్యరేఖని తయారు చేసుకోవడానికి. ఇలాంటి సమయంలో, ఇలాంటి స్థానంలో చేరుకున్నారు మీరు. మరి కొద్దిగాలోనే సంతోషపడేవాళ్ళు కాదు కదా. అంటే కొద్దిగా భాగ్యం తయారు చేసుకున్నాం చాలు అని అలా సంతోషపడేవాళ్ళు కాదు కదా. ఇచ్చేటువంటి దాత ఇస్తూ ఉన్నారు, తీసుకునేవాళ్ళు అలసిపోవడం ఎందుకు? బాబా స్మృతియే శ్రేష్టంగా తయారు చేస్తుంది. బాబాని స్మృతి చేయడము అనగా పావనం అవడం. జన్మ జన్మల యొక్క సంబంధం ఉంది, మరి స్మృతి కష్టమేముంది? బాబాతో జన్మ జన్మల సంబంధం ఉంది కదా, స్మృతి కష్టమేముంది? కేవలము స్నేహంతో, సంబంధంతో స్మృతి చెయ్యండి. స్నేహం ఉన్న చోట స్మృతి రాకపోవడం అనేది జరగదు.
మర్చిపోవడానికి ప్రయత్నించినా స్మృతి వస్తుంది. అచ్చా, ఓం శాంతి. వరదానము: మస్తకం ద్వారా సంతుష్టత యొక్క వెలుగు మెరుపు చూపించేటువంటి సాక్షాత్కార మూర్తులు అవ్వండి. సదా సంతుష్టంగా ఉండేవాళ్ళు, వాళ్ళ మస్తకం నుండి సంతుష్టత యొక్క వెలుగు సదా మెరుస్తూ ఉంటుంది. వాళ్ళని ఎవరైనా ఉదాసీనంగా ఉన్న ఆత్మ చూసినా కూడా వాళ్ళు కూడా సంతోషపడతారు. వాళ్ళ ఉదాసీనత కూడా చెరిగిపోతుంది. సంతుష్టత యొక్క ఖుషి యొక్క ఖజానా ఉండే వాళ్ళ వెనక స్వతహాగానే అందరూ ఆకర్షితులవుతారు. సంతుష్టత ఖుషి యొక్క ఖజానా ఉండేవాళ్ళ వైపు స్వతహాగానే అందరూ ఆకర్షితులవుతారు. ఉన్కా ఖుషీ కా చెహరా, వాళ్ళ సంతోషం యొక్క రూపము చైతన్య బోర్డుగా అవుతుంది. అనేక ఆత్మలని తయారు చేసే విధంగా పరిచయాన్ని ఇస్తుంది. మరి అలాంటి సంతుష్టంగా ఉండేవాళ్ళు, మరి అందరినీ సంతుష్టంగా చేసేటువంటి సంతుష్టమణులు అవ్వండి. దాంతో అనేక ఆత్మలకి సాక్షాత్కారము జరుగుతుంది. స్లోగన్: చోట్ लगाने वाले का काम है चोट लगाना. గాయపరిచే వాళ్ళ పని గాయపరచడం. ఆప్కా కామ్ హే అప్నే కో బచా లేనా. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మీ పని. గాయం చేసేవాళ్ళ పని గాయం చేయడం అయితే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మీ పని. ఓం శాంతి. सद्भावना अपना कर दिल में सबको सुखी बनाना है, सबको सुखी बनाना है। सद्भावना अपना कर दिल में सबको सुखी बनाना है, सबको सुखी बनाना है। सबको सुखी बनाना है, अब नई संस्कृति लाना है, अब नई संस्कृति लाना है। सद्भावना अपना कर दिल में सबको सुखी बनाना है, सबको सुखी बनाना है। होता है सुंदर संसार, होता है सुंदर संसार। करुणा दया उदारता ये परम पिता का है उपहार, परम पिता का है उपहार। सब में परस्पर स्नेह बढ़े, अब ऐसी रीत निभाना है, अब ऐसी रीत निभाना है। सद्भावना अपना कर दिल में सबको सुखी बनाना है, सबको सुखी बनाना है। सद्भावना अपना कर दिल में सबको सुखी बनाना है, सबको सुखी बनाना है।
आदर और सत्कार ही सच्चे मानव की शान है, सच्चे मानव की शान है। क्षमाशील बन शांति देना जीवन की मुस्कान है, जीवन की मुस्कान है। राग द्वेष से रहित जगत अब हमको यहाँ बनाना है, अब हमको यहाँ बनाना है। सद्भावना अपना कर दिल में सबको सुखी बनाना है, सबको सुखी बनाना है। सद्भावना अपना कर दिल में सबको सुखी बनाना है, सबको सुखी बनाना है। सब अपने हैं, अपनों को हम देंगे सदा शुभ भावना, देंगे सदा शुभ भावना। आओ करें हम सभी के लिए पल पल मंगल कामना, पल पल मंगल कामना। शिव पिता का शुभ संदेशा जन जन को पहुँचाना है, जन जन को पहुँचाना है। सद्भावना अपना कर दिल में सबको सुखी बनाना है, सबको सुखी बनाना है। सद्भावना अपना कर दिल में सबको सुखी बनाना है, सबको सुखी बनाना है। सबको सुखी बनाना है, अब नई संस्कृति लाना है, अब नई संस्कृति लाना है। सद्भावना अपना कर दिल में सबको सुखी बनाना है, सबको सुखी बनाना है। सद्भावना अपना कर दिल में सबको सुखी बनाना है, सबको सुखी बनाना है।